హలో మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, ఈ వీడియోలో మనం ఈ బయోటోరియంలో కొత్త పర్సన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలా దాని గురించి మనం తెలుసుకుందాం అండ్ మనం నేర్చుకుందాం. సో ఈ వీడియో మీరు మీ అందరికీ మీ టీం మెంబర్స్కి ఇది డెఫినెట్లీ మీరు సెండ్ చేయండి. సో దట్ ఈ వీడియోని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఈ బయోటోరియంలో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలా. సో ఫస్ట్ మీరు మీ మొబైల్లో క్రోమ్ అనే యాప్ ఉంటుంది. క్రోమ్ అనే యాప్ మీరు ఓపెన్ చేయండి. ప్లస్ ఇక్కడ పైన సర్చ్ ఉంటుంది. సర్చ్లో మీరు జస్ట్ ఈ బయోటోరియం అని మీరు టైప్ చేయండి. ఈ బయోటోరియం టైప్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ అని వెబ్సైట్ ఉంటుంది, దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓకే, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, ఈ వెబ్సైట్ ఓపెన్ అయితే మన కంపెనీ వెబ్సైట్ టోటల్ దీనిలో మనం మన కంపెనీ రిలేటెడ్ మనం ప్రొడక్ట్స్ ఏమేమి అవైలబుల్ ఏమేమి సర్టిఫికేట్స్ అంతా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 3 లైన్స్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, సైన్ ఇన్. సో మీరు దీన్ని సైన్ ఇన్ ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు కంపెనీ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎవరిది ఐడి పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలంటే మనం ఎవరి కింద మనం మన కొత్త పర్సన్ని వేస్తున్నాం వాళ్ళది ఐడి పాస్వర్డ్ చేయాలి, మనం ఇందులో ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఓకే, పైన ఐడి కింద పాస్వర్డ్, తర్వాత దాని కింద మనం క్యాప్చర్ కోడ్ కొట్టాలి. యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ RXR HA. సో ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసేయండి. ఓకే, సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ మనది ఓపెన్ అవుతుంది, మన పేజ్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ క్లిక్ చేయాలండి. మనం ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, సెల్ఫ్ యూజర్ ఓన్ డైరెక్ట్ సెల్లర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఆప్షన్ ఉంది. ఓకే, 1 ఆప్షన్ ఉంది. ఆప్షన్ 1లో ఆప్షన్ ఏలో వెళ్ళాలి మనం, సెల్ఫ్ యూజర్ కమ్ డైరెక్ట్ సెల్లర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దాన్ని మీరు క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకు కొత్త పర్సన్స్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఫోటో, ఈ 3 డీటెయిల్స్, ఈ 3 డాక్యుమెంట్స్ యొక్క ఫోటో మనకు కావాలా, ఒరిజినల్ ఫొటోస్. దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ అండ్ నామినీ డీటెయిల్స్ మనకు కావాలా. ఓకే, సో మనం చూస్తున్నాం ఇక్కడ ఫస్ట్ అయితే మన స్పాన్సర్స్ది డీటెయిల్స్ మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కింద నేను ఒక ఐడి ఇస్తున్నా, ఒక రిజిస్ట్రేషన్ ఇస్తున్నా. సో ఇక్కడ ఐడి పాస్వర్డ్. సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్, ఇక్కడ మనం టీమ్ జీనియస్ అది లెఫ్ట్ సైడ్, టీమ్ విన్నర్ అది రైట్ సైడ్. అంటే టీమ్ జీనియస్ సైడ్ మనం వేస్తే అది లెఫ్ట్ సైడ్ పడుతుంది ఐడి, టీమ్ విన్నర్ వేస్తే అది రైట్ సైడ్ పడుతుంది. సో మీరు మీ సీనియర్ని మంచిగా అడిగి ఎట్ సైడ్ వెళ్ళా, లెఫ్ట్ సైడ్ వెళ్ళా, రైట్ సైడ్ వెళ్ళా, పర్ఫెక్ట్గా వాళ్ళకి అడిగి మీరు ఇది ఆప్షన్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్లో క్లిక్ చేస్తే ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఫస్ట్ 1 by 1 మనం ఫామ్ ఒకసారి అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఫుల్ నేమ్ సేవ్ యాజ్ పర్ మెన్షన్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్, అంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మనం ఇలా మెన్షన్ చేయాలి, కొత్త పర్సన్ది. ఓకే, న్యూ పర్సన్ది. ఓకే, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎంటర్ యువర్ మెయిన్ మొబైల్ నెంబర్, ఆ కొత్త పర్సన్ది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, లేకపోతే పర్వాలేదు. ఓకే, ఈమెయిల్ ఐడి కూడా ఉంటే ఎంటర్ చేయొచ్చు, ఆప్షనల్ అది. తర్వాత బయర్స్ జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసేయండి, జెండర్ మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ మెరిటల్ స్టేటస్, సింగిల్ ఆఫ్ మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఇట్లా సెలెక్ట్ చేద్దాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేయండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేయండి, తర్వాత ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను పెడుతున్నా. ఓకే, దాని తర్వాత బయర్స్ పాన్ కార్డ్, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేయాలా. ఓకే, దాని తర్వాత బయర్స్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఐడి కైండ్లీ కన్ఫర్మ్ యాజ్ యువర్ పాన్ కార్డ్. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ లింక్డ్, ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఐ హ్యావ్ లింక్డ్ మై పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డిడక్ట్ 5%. అంటే మనం ఈ ఆప్షన్ ఏముంటుంది అంటే మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కన్ఫర్మ్గా మనకి లింక్ ఉండాలి. ఎవరిదైనా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా, వాళ్ళది ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ లింక్ ఉండాలా. లింక్ ఉంటే మనకి ఏంటంటే డిడక్షన్ అమౌంట్ ఓన్లీ 5% కట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత బయర్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ప్రాపర్గా మనం ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే కరెక్షన్ కోసం కంపెనీ 236 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో ప్రాపర్గా ఇది మెల్లగా ఎంటర్ చేయండి, చూసి ఎంటర్ చేయండి. ఓకే, GST నెంబర్ ఉంటే ఓకే, తర్వాత బ్లడ్ గ్రూప్ ఉంటే బ్లడ్ గ్రూప్ ఎంటర్ చేసేయండి. ఓకే, దాని తర్వాత ఈ కంపెనీ నేమ్ అవసరం లేదు, బయర్స్ నామినీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. వాళ్ళ వైఫ్ పేరా, డాటర్ పేరా, బ్రదర్ పేరా వాళ్ళు ఎంటర్ చేయండి. ప్లస్ రిలేషన్షిప్, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, కొత్త పర్సన్కి అండ్ నామినీకి రిలేషన్షిప్ ఏంటి అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సార్ మనకు బయర్స్ నామినీ నేమ్ వచ్చేసి మనం ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ లాగిన్ పాస్వర్డ్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. లాగిన్ పాస్వర్డ్ మీకు మీ సీనియర్ సజెస్ట్ చేసిన పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి. ప్లస్ కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ పైన మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ప్లస్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయండి. వీలైతే ఈ 3 సేమ్ పెట్టండి, కానీ ఇందులో ఏంటంటే ఈ 3 పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరికి కూడా షేర్ చేయకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బయర్స్ కంప్లీట్ నేమ్, మొబైల్ నంబర్,
కంపల్సరీ నేమ్, మొబైల్ నంబర్, విలేజ్. సో ఇక్కడ బయర్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనం రాయాలి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయాలా విత్ పిన్ కోడ్ నెంబర్ అండ్ స్టేట్. ఓకే, తర్వాత రీఎంటర్ బయర్స్ స్టేట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ తీసుకుందాం. ఓకే, తెలంగాణ స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత రీఎంటర్ డిస్ట్రిక్ట్, మన ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా అదంతా మనం ఆధార్ కార్డులో చూసి ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత రీఎంటర్ బయర్స్ ఏరియా పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్, ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇక్కడ పైన మనం ఏదైనా నేమ్ ఎంటర్ చేస్తున్నది ఆటోమేటిక్ ఇక్కడ పేరు వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత బయర్స్ నేమ్. ఓకే, ఈ ఫ్రామ్. ఓకే, సో బయర్స్ బ్యాంక్ నేమ్ ఏ బ్యాంక్ బయర్స్ది ఉంది, కొత్త పర్సన్ బ్యాంక్ పేరు రాసుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఈ కాలంలో. దాని తర్వాత రీఎంటర్ అకౌంట్ టైం, ఏ అకౌంట్ ఉంది, సేవింగ్స్ కరెంట్, అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రీఎంటర్ బ్రాంచ్ నేమ్ ఈ ఫ్రాంగ్. సో చూడండి ఇక్కడ మనకు రాసి ఉంది బయర్స్ బ్రాంచ్ నేమ్ ఈ ఫ్రాంగ్ 230 రూపీస్ పెనాల్టీ. సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా మీరు ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ రాసేయండి. దాని తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్. ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత రీచ్ ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ది లింక్ ఉంది, ఆ లింక్ని మనం ఓపెన్ చేయాలి. లింక్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం చదవడానికి మనకు చెప్తుంది. సో మీరు దీన్ని జస్ట్ సింప్లీ దీన్ని స్క్రోల్ చేసేయండి. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే మనకు టిక్ మార్క్ వస్తుంది, బ్లూ కలర్ టిక్ మార్క్. అంటే టిక్ మార్క్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ చూడండి. మనం ఈ సబ్మిట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు కొత్త పర్సన్ ఐడి పాస్వర్డ్ వచ్చేస్తుంది నెక్స్ట్ పేజ్లో. ఓకే, ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఆ పర్సన్ది కేవైసీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో కేవైసీ కూడా ఎట్లా చేయాలో నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో కేవైసీ చేయడం కూడా చాలా ఈజీ.